నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై జోరుగా ఊహాగానాలు. అన్ని శాఖల కార్యదర్శులతో సాయంత్రం ప్రధాని సమావేశం. ఎనిమిది జిల్లాల అధ్యక్షులతో నితిన్ నబీన్ భేటీ. 3 కార్పొరేషన్ల ఎన్నికలపై దిశానిర్దేశం. హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద ఆర్ కృష్ణయ్య నిరసన. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ విడుదలకు డిమాండ్. రాజస్థాన్లోని ఝుంఝును జిల్లాలో స్కూల్ వ్యాన్లో మంటలు. డ్రైవర్ అప్రమత్తంతో 10 మంది చిన్నారులు సురక్షితం. త్వరలో భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం తుది దశకు చేరిందన్న యుఎస్ రాయబారి సెర్గియో గోర్. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఊహాగానాల నేపథ్యంలో సాయంత్రం ప్రధాని మోదీ అన్ని శాఖల కార్యదర్శులతో కీలక సమీక్ష నిర్వహించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, సాయంత్రం కార్యదర్శులతో ప్రధాని మోదీ ఏ అంశాలపై సమీక్షించే అవకాశం ఉంది? ఈ కేంద్ర కేబినెట్ మరికొద్ది రోజుల్లో పునర్వ్యవస్థీకరణ జరగబోతుందనేటువంటి ఊహాగానాలు ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సాయంత్రం 4:30 గంటలకు కేంద్ర ప్రభుత్వంలోని అన్ని శాఖలకు సంబంధించినటువంటి కార్యదర్శులతో ప్రత్యేకమైనటువంటి సమీక్ష నిర్వహించబోతున్నారు. ఇది ప్రధాని కార్యాలయం నుంచి ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం ప్రకారం చూసుకుంటే ఇది అన్ని శాఖలకు సంబంధించినటువంటి కార్యదర్శులతో ప్రధాని ముఖాముఖిగా చర్చిస్తారని చెప్పని తెలుస్తా ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటి విషయంలో ప్రధానంగా చూసుకుంటే దేశాభివృద్ధి, ఆర్థిక పరమైనటువంటి అంశాలు, దేశంలో రోజు రోజుకి మారుతున్నటువంటి ఆర్థిక పరిస్థితులు, ప్రపంచ ఆర్థిక గమనం, దాంతో పాటుగా ఇరాన్ అమెరికాకు సంబంధించినటువంటి యుద్ధ వాతావరణం ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో దేశంలో నెలకొన్నటువంటి పరిస్థితులు, చమురు నిల్వలు, వాటి కొనసాగింపుగా మారుతున్నటువంటి పరిణామ క్రమము, వీటన్నిటిపైన ప్రధానంగా చర్చించడంతో పాటుగా దేశాభివృద్ధికి సంబంధించినటువంటి ఇప్పటికే టార్గెట్ గా ఉన్నటువంటి అనేక ప్రాజెక్టులను ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలనేటువంటి లక్ష్యంతో ఇప్పటి వరకు కొనసాగిస్తా ఉంది. అందులో భాగంగానే 8% పైగా వృద్ధి సాధించాలి అని చెప్పేసి పెట్టుకున్న టార్గెట్ ని ఈ వచ్చే 2-3 సంవత్సరాల పాటు అమలు చేయాల్సినటువంటి అనేక అభివృద్ధి పథకాలకు సంబంధించి ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలు, వాటి కొనసాగింపు, వాటన్నిటిని అమలు చేసే క్రమంలో వస్తున్నటువంటి ఇబ్బందులు, వాటిని అధిగమించడానికి అవసరమైనటువంటి విషయాలన్నిటిపైన చర్చిస్తారని చెప్పి ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తూ ఉన్నారు. అయితే కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది. భారీగా మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి. కీలకమైనటువంటి మంత్రిత్వ శాఖల్లో పలువురు మంత్రులను పార్టీకి పంపిస్తారు. మరికొంతమందిని భాగస్వామ్య పక్షాలుగా ఉన్నటువంటి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారన్నటువంటి ఊహాగానాలు ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నాయి. దేశ రాజధానిలో దీనిపై ప్రధానంగా ఎక్కువ చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ చర్చకు కొనసాగింపుగా ఈ రోజు జరిగేటువంటి సమీక్ష ఆధారంగా ఆయా మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి నిర్ణయాలు, మంత్రుల మార్పులు కూడా చోటు చేసుకోబోతున్నాయి అనేది ప్రధానంగా వినిపిస్తోంది. గత 2 నెలల కాలంలో ప్రధాని రెండోసారి ఈ రకమైనటువంటి కీలక సమీక్షను, ఉన్నత స్థాయిలో కీలకమైనటువంటి సమీక్షను నిర్వహిస్తున్నట్లుగానే ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇటీవల నీతి ఆయోగ్ సంబంధించినటువంటి గవర్నింగ్ కౌన్సిల్ పాలక మండలి సమావేశం జరిగింది. పాలక మండలి సమావేశంలో కూడా అనేక అంశాలపైన చర్చలకు వచ్చాయి. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, దాంతో పాటుగా రాజకీయంగా చోటు చేసుకుంటున్నటువంటి అనేక డెవలప్మెంట్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ రోజు సాయంత్రం 4:30 గంటల నుంచి కేంద్ర కార్యదర్శులందరితో జరిగేటువంటి చర్చల ద్వారా కేంద్ర కార్యదర్శులతో సమీక్షించేటువంటి అన్ని అంశాల తర్వాతనే కేంద్ర కేబినెట్ రీషఫిల్ సంబంధించినటువంటి విషయాలన్నిటిపైన కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే విధంగా ఈ రోజు పావులు కదుపుతున్నట్టుగా, అందుకు అనుగుణంగానే ఇంత తీవ్ర స్థాయిలో ప్రధాని నరేంద్ర మోడీ 2 నెలల కాలంలోనే కార్యదర్శులందరితో కీలకమైనటువంటి లోతైనటువంటి సమీక్ష నిర్వహిస్తున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తూ ఉన్నాయి. ధన్యవాదాలు అరుణ్.
ఆదిలాబాద్ జిల్లా జైనదిలో సోయా మొలకెత్తలేదు. దాంతో విత్తన నాణ్యతపై అనుమానం తలెత్తుతోంది. అక్కడి పరిస్థితిపై మా ప్రతినిధి మణికేశ్వర్ ప్రత్యక్షంగా అందిస్తారు. రాజ్ కుమార్, ఆదిలాబాద్ జిల్లాలో రైతులను ఏదొక సమస్య పట్టి పీడిస్తూనే ఉంది. తాజాగా ఎలినినో ప్రభావంతోనే రైతులు పంట పండుతుందా లేదా అని ఒక సతమత పడుతుంటే తాజాగా జైనత్ మండలంలోని లక్ష్మీపూర్లో సోయా వేసిన విత్తనం మొలకెత్తకపోవడం రైతులను కలవరపాటు గురిచేస్తుంది. సహజంగానైతే సోయా విత్తనం వర్షం అనుకూలంగా ఉన్నప్పుడు వేస్తే 5 రోజులలో మొలక వస్తుంది. కానీ ఇక్కడ వర్షం అనుకూలంగా పడింది, అంటే సోయాకు అనుకూలంగానే వర్షం కురిసింది. 15 రోజుల కిందట వేసిన సోయా మొలకెత్తలేదు. ఎక్కడ చూసినా పూర్తిగా చదునుగా కనిపిస్తుంది. దాంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమైంది. తీరా విత్తనాలు చూస్తే మాడిపోయినట్టుంటుంది, అది నాణ్యత లేదు, అది నకిలీ విత్తనం అని తేలింది. ఈ విషయం అంతా తీసుకెళ్లి జిల్లా కలెక్టర్ రాజర్షి దృష్టికి తీసుకొస్తే ఆయన స్పందించారు. అక్కడికే కాకుండా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి కూడా వెళ్ళింది. ఆయన కూడా దీన్ని సీరియస్గా తీసుకున్నారు. అంటే రైతులను ఆదుకోవాల్సిన కంపెనీలు మాయమాటలు చెప్పి నకిలీ విత్తనాలు అంటగడుతున్నారనే ఆరోపణ బలంగా వినిపిస్తుంది. దాంతో ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా రాజర్షి 3 కమిటీలను ఏర్పాటు చేశారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులతో కలిసి ఇప్పుడు 3 బృందాలు ఆదిలాబాద్ జిల్లాలోని జైనత్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో క్షేత్రస్థాయి పరిశీలన చేస్తున్నారు. మనం ఇప్పుడు లక్ష్మీపూర్ గ్రామంలో ఉన్నాం. మనతో పాటు కొంతమంది బాధిత రైతులు అట్లాగే వ్యవసాయ శాస్త్రవేత్తలు ఉన్నారు. ఈ గ్రామంలో 405 ఎకరాల సోయా నాటారు. అందులో 1 ఎకరం కూడా, 1 విత్తనం కూడా మొలకెత్తలేదు. అంటే మిగతా కంపెనీలు మొలకెత్తాయి కానీ ఒక కంపెనీ మొలకెత్తలేదు అనేది రైతుల ఆరోపణ. ఇంతకీ రైతులలో ఒక ఆందోళన నివృత్తి చేయడానికి వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇది నకిలీదే కాదా అనేది పక్కన పెడితే ఇప్పుడు విత్తన దశలో మాత్రం రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. మనతో పాటు బాధిత రైతులు ఉన్నారు. ఏంటి అసలు మీ సమస్య ఏంటి సార్? ఇవాళ మీరు అందరు ఇవాళ తిరిగి చూస్తుంటే వ్యవసాయం మొలకెత్తలేదని బాధపడుతున్నారు. ఎట్లా దీనికి సమస్యకి ఏ కారణం అది? సార్ మాకు ఈ కంపెనీ ఇత్తనాలే డూబ్ వెళ్ళినాయి, వేరే కంపెనీలు అన్నీ కరెక్ట్ వెళ్ళినాయి, మొత్తం అన్ని కరెక్ట్ వెళ్ళినాయి. ఈ కంపెనీ మాత్రం తేజస్బీర్ కంపెనీ అసలు మొలకెత్తలేదు. 15 రోజుల నుంచి చూస్తున్నాం కానీ వర్షాలు అయితే కరెక్ట్ పడుతున్నాయి, మొలకనైతే ఎత్తలేదు. మాకైతే నష్టపోతున్నాము. మరి మేము అమ్మేటప్పుడేమో 4,000 రూపాయలు ధర పెడతారు కుంటలకు, వీళ్ళైతే మాకు 20,000 చొప్పున మాకు అమ్ముతున్నారు. ఒక బ్యాగ్ 20,000 చొప్పున వాళ్ళు అమ్ముతున్నారు. మేము అమ్మినాయి అదే 20 రూపాయల చొప్పున 4,000 పట్టినాయి 25 కిలోల. ఇప్పుడు ఒక్కొక్క బ్యాగుని ఎన్ని రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు? సార్ నమస్కారం సార్ నమస్కారం సార్. మీ ఈటీవీ ఎలక్ట్రానిక్ మీడియా వారికి మా ప్రజల తరపు నుంచి శుభాభివందనాలు తెలియజేస్తాం. మా రైతుల కష్టాన్ని చూసి మా కష్టాలు తీరుస్తారని వచ్చినందుకు మీకు మా లక్ష్మీపూర్ తరపు నుండి మా ధన్యవాదాలు తెలియజేస్తాం సార్. తను చెప్పేది ఏంటిదంటే మాకు ఇచ్చే 25 కేజీస్ బ్యాగుకు 3,700 రూపాయలు తీసుకుంటారు. మా దగ్గరికి వెళ్ళి క్వింటాల్ తీసుకుంటే ఓన్లీ 3,000 పెడతారు, 30,100 పెడుతున్నారు. అంటే ఇక్కడ 700 రూపాయలు ఎక్స్ట్రా తీసుకొని నకిలీ విత్తనాలు వేసి రైతుల్ని నట్టిట ముంచడానికి ఈ కంపెనీ వారిని, మరి గవర్నమెంట్ సైంటిస్టులు కానీ, మళ్ళీ ఏఓలు కానీ, ఏడీలు కానీ వీళ్ళందరూ ఉంటారు కదా. ఫస్ట్ వీళ్ళైతే ఒక షాప్కు ఇచ్చేటప్పుడు వీళ్ళ పరిధిలో ఉంటుంది. అంటే దాన్ని ఎంక్వైరీ అంటే చేయకుండా ఈ షాప్కి ఎట్లయితే వెళ్తున్నది, అది ఏ షాప్లో కొన్నా కానీ కంపెనీ అయితే ఒకటే కదా. అడోడో డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు, డీలర్ ఉంటాడు, నాసుంటాడు, నీసుంటాడు, 4 దుకాణాలు పెట్టుకుంటాం. ఆ దుకాణంలో ఏ దుకాణంలో వెళ్ళినా కానీ కంపెనీ ఒకటే కదా. ఆ కంపెనీకి ఇచ్చినటువంటి పర్మిషన్ ఎవరిస్తాడు? అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కదా. దీని బాధ్యత మొత్తం అగ్రికల్చర్కే ఉంటుంది. అది నకిలీ విత్తనాలు ఆయన తయారు చేయంగా వీళ్ళు ఎక్కడ అనుకున్నాడు సార్? సార్ ఇప్పుడు మీరు పెట్టిన విత్తనాలు ఒకటే కంపెనీ రకం విత్తనం మొలకెత్తలేదు, అన్ని కంపెనీలు మొలకెత్తలేదు. సో సార్ ఈ తేజస్వి అని ఈ కంపెనీ ఉన్నది, తేజస్వి అని. ఒకదాని మీద ఇట్లాంటి స్టిక్కర్స్ ఉన్నాయి సార్. ఈ స్టిక్కర్స్ ఏవి సిగ్నల్స్ అంటారు. ఇది ఇట్లా స్టిక్కర్ వాళ్ళు అంటిపెట్టింది సార్. ఇది అక్కడి నుంచి కంపెనీ నుంచి రాలే. అదే మాలవి కానీ ఉన్నది సార్, అది ఒకటి బ్యాగు. దానికి ఈ పోతకే ఉన్నది, ఇట్లా వెళ్తే పీక్ తెలియదు. ఇది కూడా దొంగ స్టిక్కరే. ఒక్కొక్క దానికైతే స్టిక్కర్ కూడా లేదు. ఇవి మొలిసిందా కాస్తే లేదా గ్యారెంటీ లేదు. అవైతే స్టిక్కరే లేదు.
ఇసుంటి ఈ దొంగ విత్తనాలకు పర్మిషన్ ఇచ్చేదంతా కూడా నాకు తెలిసి అయితే ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంటు ఈ ఏడీ గారికి దీన్ని పూర్తి బాధ్యత ఇది వహించవలసిందే తన జిమ్మేదారి. అంటే మీరు ఇట్లా నకిలీ విత్తనాలని మీరు ఇప్పుడు తీస్తే స్టిక్కర్ వెళ్ళిపోతున్నది గుర్తుపట్టారు, మీరు కొనేటప్పుడు ఈ సమస్య మీకు తెలియదు సార్ ఒక్క నిమిషం సార్, మీరు చాలా మంచిగా మమ్మల్ని అడగడం జరుగుతున్నది. కానీ మా రైతులకు ఎట్లా ఉంటాయంటే అడవుడి వర్షాలు వస్తున్నాయి, ఇంకొక పక్క పొలం కూడా పోసిండు, అవన్నీ ఆలోచించుకుంటే ఏడే అంత ఓపిక ఉండదు సార్. మేము ఎట్లా పొలం పని ఎక్కువ చేసినోడికి స్టడీ తక్కువ ఉంటుంది. ఎవరైతే సిటీలల్లో మీరు ఉంటారో వాళ్ళకు స్టడీ ఉంటుంది కాబట్టి దాన్ని పర్టికులర్గా చూస్తారు. మాకాడు పక్కోడు పోసి నా చేను పక్కకు నేను ఇయ్యాలి కొనాలా రేపు పోయాలా అనేది ఉంటుంది మా ఆలోచన అంతా. దాని ఆలోచన ప్రకారంగా మేమేం చేస్తామంటే అడవు నేను తీసుకొచ్చి పోసేసరికి గిట్లా అయిపోయింది, సత్యనా సామాడు కొట్టామన్నట్టు. ఇది ఒక ఇద్దరు రైతుల ఆవేదన. అంటే ఈ సంచుల మీద క్యూఆర్ కోడ్కు సంబంధించిన స్టిక్కర్ ఉంటుంది, అది సహజంగానైతే సంచుల మీద ప్రింట్ అయి వస్తుంది. కానీ వీళ్ళు కొనుగోలు చేసిన ఒక రకం విత్తనం మీద ఆ క్యూఆర్ కోడ్ సంబంధించిన స్టిక్కరు పైనుంచి అతికించినట్లున్నది. అది వల్ల రైతుల్ని ఆందోళనకు గురి చేస్తుంది. పైగా ఇవన్నీ బహిరంగంగా కొనుగోలు చేసిన లోపల కొనుగోలు చేసింది కాదు. మీరు ఏ దుకాణం ఇప్పుడు జనరల్గానైతే సహజంగానైతే అధికారులు కానీ నకిలీ విత్తనాలు కొనుక్కోవద్దు, బిల్లులు లేని వాళ్ళని కొనుక్కోకూడదు, తెలియని వ్యక్తుల దగ్గర కొనుగోలు చేయొద్దని అని చెప్తారు. మీరు ఎలాంటి వ్యక్తుల దగ్గర కొనాలి? అంటే ముఖ్యమైన షాపుల దగ్గర కొనాలా, డీలర్ దగ్గర ఎవరు కొనాలి? మంచి షాపులలో వెళ్ళినాము మేము. శ్రీనివాస్ షాపులు అక్కడ వెళ్ళి తీసుకున్నాము. అన్ని సీడ్లు మంచిగా వెళ్ళినాయి, కానీ ఒక్క తేజస్వి సీడ్ అనేది మా లక్ష్మీపురం మినిమం ఒక 250కి నష్టపెట్టింది. ప్రతి చేనులకు వెళ్ళి కూడా చూడవచ్చు. ఇప్పటికే వీడియో మిత్రులు అందరు వచ్చిండ్రు, ప్రతి చేనులో ఎంక్వైరీ చేశాం. మీరు ఇంకా చూడవచ్చు. మాకు ఇది తొందరగా న్యాయం అయ్యేటట్టు చేస్తారని మీ అందరిని ఆశిస్తున్నాం. మీరు కంపెనీ వాళ్ళ దృష్టికి కూడా తీసుకొచ్చి వాళ్ళు ఏమి ఇస్తున్నారు? కంపెనీ వాళ్ళ దృష్టికి ఇంకేం వెళ్ళలేము మేము. మండల్ ద్వారా ఏఈ ద్వారా మా కలెక్టర్ దాకా వెళ్ళాం మేము. కలెక్టర్ దాని నుంచి ఇప్పుడు కంపెనీ వరకు కూడా వెళ్తాం, కానీ ఆ కంపెనీ మాత్రం వదిలే ప్రసక్తే లేదు. రైతుల ఆందోళన అంటే మొత్తం పక్క ఇది కంపెనీ చేసిన వ్యవహారం అనే మాట వ్యక్తం అవుతుంది. పైగా వీళ్ళు కొనుగోలు చేసినంత ఏదో లోపాయికారితనంగా డబ్బులు లేకుండా కాదు, లోపల నమ్మి కాదు. ఆదిలాబాద్ పట్టణంలో సోయా విత్తనాలకు పేరెన్నిక కన్నా ప్రముఖ కంపెనీల దగ్గర కొన్నారు. అయితే ఈ సమస్యను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్తలు కూడా పరిశీలన చేస్తున్నారు. సార్, మీ ముందటినే ఒక రైతులంతా నాణ్యత లేదనే విషయం తెలిసింది. ఎట్లా అనిపిస్తుంది? ఈ విత్తన నాణ్యత లోపం ఉందా లేదా, మీరేం నిర్ణయిస్తున్నారు సార్? మా ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం మేము ఈరోజు మా సైంటిస్ట్ బృందంతో ఈ ఆదిలాబాద్ జిల్లా జనత్ మండలం ఈ లక్ష్మీపూర్ గ్రామంలో రావడం జరిగింది. ఈ ఫీల్డ్స్ అన్ని చూస్తున్నాము. అయితే చూసిన తర్వాత తుది నివేదిక మేము కూలంకషంగా పరిశీలించి ప్రాక్టికల్గా ఏం జరిగింది అంత పరిశీలించి మా శాస్త్రవేత్తల బృందంతో మేము ఒక నిర్ణయం తీసుకొని కలెక్టర్ గారికి కానీ తర్వాత మా అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ వారికి కానీ మేము ఒక రిపోర్టు అనేది సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఆ రిపోర్ట్ ఆధారంగానే ఏం జరిగిందో అప్పుడు తెలియజేస్తామని మీతో మనవి చేస్తున్నాం. సహజంగానైతే ఇప్పుడు 5 రోజులలో మూల వల్ల ఇప్పుడు మీరు చూసిన తర్వాత మూలక శాతంలో కొంత లోపం ఉన్నట్టుగా ప్రాథమికంగా అయితే వెల్లడైంది. అయితే మొలక కొద్దిగా చాలా కారణాల వల్ల మొలక రాకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. కొద్దిగా మేము ఇవన్నీ ఇంకా కొన్ని ఫీల్డ్స్లో ఇంకా కొన్ని పొలాల్లో తిరిగి చూసి దాని తర్వాత మేము ఒక నిర్ణయంకు రావడం జరుగుతుంది. ఇప్పటికైతే మొలక రాలేదని తేలింది సార్ మీ దృష్టిలో? మొలక కొద్దిగా తక్కువ ఉంది కాబట్టి ఇతర ఫీల్డ్స్ కూడా చూసి నిర్ణయానికి రావడం జరుగుతుంది. ఇది వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త అంటే వాస్తవంగా మొలకెత్తలేదనే ప్రాథమిక అభిప్రాయం ఆయన నుంచి వ్యక్తమవుతుంది. అయితే మొలకెత్తకపోవడానికి ప్రధాన కారణం కేవలము నాణ్యత లేదని చెప్పడమా, వాతావరణ పరిస్థితుల మిగతాది ఏమనేది పూరా కూలంకుషంగా చర్చించాల్సి ఉంటుందనే అభిప్రాయం శాస్త్రవేత్తల నుంచి వినిపిస్తుంది. మొత్తం మీద జైనత్ మండలంలోని ఈ లక్ష్మీపూర్ ఒక్క ఊర్లోనే 405 ఎకరాలలో సోయా పంట మూలలేదు. ఇలా మొత్తం ఆదిలాబాద్ జిల్లాలో 1,00,000 ఎకరాలలో సోయా పంట సాగవుతుంది. అందులో ఎందరూ ఏ రకం సోయా విత్తనాలు వేశారు, ఏది మొలకెత్తలేదనేది తేలాల్సి ఉంది. ఇది సోయా నకిలీకి సంబంధించిన అభిప్రాయం. అట్లాగే రైతులకు న్యాయం చేయాలనే అభిప్రాయం కూడా వినిపిస్తుంది. ఇది లక్ష్మీపూర్లోని తాజా పరిస్థితి. కెమెరామెన్ కిరణ్తో మణి, ఓటు స్టూడియో. ధన్యవాదాలు మణికేశ్వర్.
విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ హైదరాబాద్లోని ఉన్నత విద్యామండలి వద్ద ఏబీవీపీ శ్రేణులు నిరసన చేపడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సూరిబాబు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ సహా స్కాలర్షిప్ల బకాయిలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేయాలంటూ ఏబీవీపీ పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లోని హైయర్ ఎడ్యుకేషన్ వద్ద నిరసనకు పిలుపునిచ్చారు. నిరసనలు పెద్ద ఎత్తున కూడా చేపట్టి ఏదైతే విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలంటే వాళ్ళు ఆందోళన చేపడుతున్నారు. ఆ విద్యార్థులను ఏబీవీపీ శ్రేణులు అందరినీ కూడా పోలీసులు ఇటు మన విజువల్స్లో కూడా స్పష్టంగా చూసుకోవచ్చు. వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఆ ముందున్న వెహికల్స్లో ఎక్కిస్తూ ఇక్కడ పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. అయితే కొంతమంది ఏబీవీపీ శ్రేణులు ఇక్కడ మనతో ఉన్నారు. చెప్పండి, ప్రధానంగా ఏంటి డిమాండ్లు? ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో హైయర్ ఎడ్యుకేషన్ ముందు ధర్నాకు నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలలు ఏవైతున్నాయో, ప్రభుత్వ యూనివర్సిటీలు ఏవైతున్నాయో అడ్డగోలుగా కార్పొరేట్ శక్తులకు ధీటుగా ఫీజులని వసూలు చేస్తూ పోటాపోటీగా ఫీజులు వసూలు చేసిన తరుణంలో పేద విద్యార్థులు ఎక్కడి నుంచో తండాల నుంచి, గుడెం నుంచి, పేద మధ్య తరగతి నుంచి వచ్చినటువంటి తల్లిదండ్రులు ఈ యొక్క అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకునే పోయిన తరుణం మనం కోటి ఉమెన్స్ యూనివర్సిటీలో, నిజాం కాలేజీలో, సైఫాబాద్ కాలేజీలో, ఈ యొక్క యూనివర్సిటీ కాలేజీలలో చూసుకుంటున్నాము. ఈ ఆందోళన ఎంత ఉధృతంగా చేయడానికి గల కారణాలు అదే అన్న. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల దగ్గర డబ్బులు, స్కాలర్షిప్లు రాక, స్కాలర్షిప్లు ఈ యొక్క రేవంత్ రెడ్డి మొద్దు నిద్రపోతూ విద్యార్థులకి చదువులని దూరం చేసే కుట్రతోటి ఈ ముట్టను అడ్డుకుంటున్నారు. ఏ విధంగా చూస్తారు సార్? ఇది మనం విజువల్స్ లో కూడా చూసుకుంటున్నాం కదా స్పష్టంగా. ఎవరైతే ఉన్నత విద్యా మండలి దగ్గరికి వచ్చి ఆందోళన చేపడుతున్నారో ఆందోళనకారులందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇది మూకుమ్మడిగా నలువైపుల నుంచి కూడా ఉన్నత విద్యా కేంద్రం వద్దకు ఈ ఏబీవీపీ శ్రేణులు అందరూ చేరుకున్నారు. అయితే నలువైపుల నుంచి ఒక్కసారికి రావడంతో పోలీసులు అందరినీ కూడా అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయితే కొంత అగ్రెసివ్గా కూడా ఏబీవీపీ శ్రేణులు తమ యొక్క విద్యార్థుల డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను బకాయిలు ఏవైతే ఉన్నాయో తక్షణమే విడుదల చేయాలని కూడా వారు చెబుతున్నారు. అయితే ఈ శాంతియుత నిరసన చేస్తే పోలీసులు తమను అదుపులోకి తీసుకుని ఎక్కడ తీసుకెళ్తున్నారో తెలియకుండా వెహికల్స్లో ఎక్కిస్తున్నారంటూ కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా కూడా భవిష్యత్తులో కొనసాగిస్తామని, ఏదైతే ఫీజు బకాయిలు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. వాట్ యు? ధన్యవాదాలు సూరిబాబు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ హైదరాబాద్లోని ఉన్నత విద్యామండలి వద్ద ఏబీవీపీ శ్రేణులు నిరసన చేపడుతున్నారు.
విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ హైదరాబాద్లోని ఉన్నత విద్యామండలి వద్ద ఏబీవీపీ శ్రేణులు నిరసన చేపడుతున్నారు. హైదరాబాద్లోని ఉన్నత విద్యామండలి కార్యాలయం వద్ద ఏబీవీపీ ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించిన ఏబీవీపీ శ్రేణులు నినాదాలు చేస్తూ ఉన్నత విద్యామండలి కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో ఏబీవీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. విద్యార్థి సంఘ నేతలను అదుపులోకి తీసుకున్నారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు ఉన్నాయో అవి తక్షణమే విడుదల చేయాలి. లేనిచో ఏబీవీపీ ఇది మాత్రం ముగింపు కాదు, ఇంకా మీకు స్టార్టింగ్ లోనే ఉన్నాము. ముగింపు రోజు మీరు ఎక్కడ దాచుకుంటారో ఊహించలేరు. సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, మా యొక్క పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలి. 100 కోట్లు కాదు, 100 కోట్లు రిలీజ్ చేయడం కాదు, 1000 కోట్లు ఉన్నాయి, 1000 కోట్లు తక్షణమే విడుదల చేయాలి. అదే పెద్ద గొడవ అవుతుంది. హైదరాబాద్లోని ఉన్నత విద్యామండలి కార్యాలయం వద్ద ఏబీవీపీ ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించిన ఏబీవీపీ శ్రేణులు నినాదాలు చేస్తూ ఉన్నత విద్యామండలి కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో ఏబీవీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. విద్యార్థి సంఘం నేతలను అదుపులోకి తీసుకున్నారు. వెయిట్ తీసుకుందా
ఫీజు బకాయిలు తక్షణమే చెల్లించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయాలనే ఆలోచనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే మానుకోవాలని హెచ్చరించారు. లక్డికప్పుల్లోని కలెక్టరేట్ వద్ద బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. విద్యార్థులతో కలిసి ఆర్ కృష్ణయ్య నిరసనలో పాల్గొన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా ఎంతో మంది పేద విద్యార్థులు చదువుకొని ఉన్నత స్థాయిలో ఉన్నారని తెలిపారు. బకాయిలు తక్షణమే చెల్లించి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా వీరు ఎరగని రీతి లోపల దాదాపు వేలాది కాలేజీలు బహిష్కరించడం చరిత్రలో మొదటిసారి. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేమేం గొంతంలో కోరికలు కొట్టలేము. పాత విధానం ఈ స్కీమ్ 18 సంవత్సరాలు నడుస్తుంది. దీని లోపల పుల్లలు పెట్టుడేందుకు గ్రాడ్యుయేట్ ఇస్తే అయిపోతుంది కదా. అందుకే పాత పద్ధతి ప్రకారం కోట్లాది మంది విద్యార్థులు ఈ స్కీమ్ వల్ల కుటుంబాలు బాగుపడ్డాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో లేని ఇబ్బంది మన ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ఎందుకని చెప్పినంటే ఫీజు రియంబర్స్మెంట్ పిటిషన్లపై విచారణ సోమవారానికి వాయిదా పడింది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ను అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, చెప్పండి, హైకోర్టు విచారణకు సంబంధించి మీ వద్ద ఉన్న తాజా సమాచారం ఏంటి? ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ పలు ఇంజనీరింగ్ కాలేజీలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్లపై గత 25 అంటే గత గురువారం జరిగిన విచారణ సందర్భంగా 25న జరిగిన విచారణ సందర్భంగా ప్రైవేట్ కాలేజీల తరపు న్యాయవాదులతో పాటు ప్రభుత్వం తరపు న్యాయవాదులు కూడా వాదన వినిపించారు. అయితే ఈ సందర్భంగా గత విచారణ సందర్భంగా పలు అంశాలు కూడా వాదనలోకి వచ్చాయి. ప్రభుత్వము ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించట్లేదు, అంతేకాకుండా బకాయిలు కూడా భారీగా పడ్డాయి. దాదాపు 2019 నుంచి 2026 వరకు, అంటే దాదాపు 7 సంవత్సరాలుగా భారీగా బకాయిలు పడ్డాయి. ఈ బకాయిలు ఎక్కువగా ఉండడం వల్ల సకాలంలో అధ్యాపకులకు జీతాలు చెల్లించలేకపోతున్నారు, దానివల్ల నాణ్యమైన విద్యను కూడా అందించలేకపోతున్నామని చెప్పి కొన్ని కళాశాలల తరపు న్యాయవాదులు వాదన వినిపించారు. అంతేకాకుండా భారీగా బకాయిలు పడ్డాయి. విద్యార్థుల నుంచి వసూలు చేసుకోవడానికి కూడా ప్రభుత్వం అనుమతించడం లేదు. అంటే గతంలో హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది 0 పేమెంట్ తో, అంటే విద్యార్థులు కళాశాల నుంచి అంటే విద్యార్థులైనా చెల్లించాలి, లేదంటే విద్యార్థుల తరఫున ప్రభుత్వమైనా చెల్లించాలి. ఆ తరఫున చెల్లించినట్లే విద్యార్థి కళాశాలలో అడ్మిషన్ పొందాలి. 0 పేమెంట్ తో విద్యార్థులు అంటే ఎలాంటి రుసుము చెల్లించడం విద్యార్థులు కళాశాలలో అడ్మిషన్ తీసుకుంటే కుదరని చెప్పి కూడా గతంలో హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఆ ఉత్తర్వులకు విరుద్ధంగా ప్రభుత్వము జీవో జారీ చేసింది. జీవో 9లో విద్యార్థులపైన ఎలాంటి ఒత్తిడి తీసుకురావద్దు, ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి ప్రభుత్వమే చెల్లిస్తుంది అని చెప్పి జీవోలో పేర్కొంది. ఇది హైకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా ఉందని చెప్పి కూడా ప్రైవేట్ కళాశాలల తరపు న్యాయవాదులు విచారణ సందర్భంగా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఈ సందర్భంగా గత విచారణ సందర్భంగా హైకోర్టు కొన్ని వ్యాఖ్యలు కూడా చేసింది. ప్రభుత్వం చెల్లించదు, విద్యార్థుల నుంచి వసూలు చేసుకునేయకుండా ఉంటే కళాశాలలు ఏ విధంగా నిర్వహిస్తారు యాజమాన్యం అని చెప్పి కూడా హైకోర్టు ప్రశ్నించింది. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపులకు సంబంధించి స్పష్టమైన విధానం చెప్పాలంటూ కూడా ప్రభుత్వం హైకోర్టు ప్రభుత్వం తరపు న్యాయవాదిని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపు న్యాయవాది కూడా కొన్ని అంశాలను కూడా హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఏంటంటే కేంద్రం అంటే ఈ ప్రభుత్వం చెల్లిస్తున్న ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి కేంద్రం వాటా కూడా ఉంది. కేంద్రం వాటా సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా చెల్లించిన తర్వాత కేంద్రం జమ చేస్తానని చెప్తుంది ఆ వాటా. కాబట్టి దానికి సంబంధించి కొంత క్లారిటీ లేకపోవడం వల్ల చెల్లింపులు ఆగిపోయి ఆగస్టు 15వ తేదీ లోపల చెల్లిస్తామని చెప్పి కూడా ప్రభుత్వ తరపు న్యాయవాది కూడా చెప్పారు. కానీ అంటే చెల్లిస్తే మాత్రం వెంటనే పిటిషన్లు విత్డ్రా చేసుకుంటామని చెప్పి కూడా కళాశాలల తరపు న్యాయవాదులు కూడా పేర్కొన్నారు. అయితే ఇందులో విద్యార్థులు కూడా ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. ఎందుకంటే విద్యార్థులు మేము ప్రభుత్వం చెల్లిస్తుంది అంటేనే కళాశాలలో అడ్మిషన్ తీసుకున్నాము, కానీ ఇప్పుడు యాజమాన్యం మాత్రం ఇప్పుడు ఫీజులు చెల్లించాలని చెప్పి తమ పైన ఒత్తిడి తెస్తుంది. ఆర్థికంగా సరైన స్థితిలో లేకపోవడం వల్ల కొన్ని కుటుంబాలు మేము చెల్లించలేకపోతున్నామని చెప్పి కూడా విద్యార్థులు ఇంప్లీడ్ పిటిషన్ సందర్భంగా విద్యార్థుల తరపు న్యాయవాదులు కూడా వాదనలు వినిపించారు. ఈ పిటిషన్లన్నింటిపై అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తారంటే కౌంటర్ గా అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తారని చెప్పి కూడా ప్రభుత్వ న్యాయవాది సమయం కోరడంతో ఈ రోజు విచారణకు వాయిదా పడింది. అయితే ఈ రోజు విచారణకు వాయిదా పడడంతో అడ్వకేట్ జనరల్ అందుబాటులో లేకపోవడంతో ఈ పిటిషన్ పై విచారణ వాయిదా వేయాలని చెప్పి కూడా ప్రభుత్వ తరపు న్యాయవాదులు కోరారు. అయితే ఈ సందర్భంగా
జీవో 9లో అయితే ప్రభుత్వము ఏదైతే విద్యార్థులపైన ఒత్తిడి తీసుకురావద్దు, ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పి కొన్ని నిబంధనలు ఏదైతే పెట్టిందో ఆ నిబంధనలన్నింటిపైన కూడా గత విచారణ సందర్భంగా, అంటే ఈ గత గురువారం రోజు 25వ తేదీన జరిగిన విచారణ సందర్భంగా హైకోర్టు స్టే విధించింది. కొన్ని అంశాలు ఉన్నాయి, అందులో 4 నిబంధనలు ఉన్నాయి. 4 నిబంధనల పైన కూడా హైకోర్టు స్టే విధించింది. ఈ రోజు విచారణ సందర్భంగా అడ్వకేట్ జనరల్ అన్ని వాదిస్తారని చెప్పినప్పటికీ అడ్వకేట్ జనరల్ విచారణకు హాజరు కాకపోవడంతో తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. సోమవారానికి వాయిదా వేసిన సందర్భంగా ప్రైవేట్ కళాశాలల తరపు న్యాయవాదులు కూడా ఇరువరకు విధించిన స్టే సోమవారం వరకు కూడా కొనసాగించాలని చెప్పి కూడా ప్రైవేట్ కళాశాల తరపు న్యాయవాదులు అవినాష్ తో పాటు ఎల్ రవిచందర్ కోరారు. దానికి అంగీకరిస్తూ హైకోర్టు విచారణ సోమవారానికి వాయిదా వేసింది. దీనిపైన మొత్తం కూడా వాదన వినిపిస్తామని చెప్పి కూడా ప్రైవేట్ కళాశాల తరపు న్యాయవాదులతో పాటు ప్రభుత్వ న్యాయవాదులు కూడా చెప్పారు. అప్పటి వరకు ప్రభుత్వం జీవో 9లో ఏదైతే నిబంధన విధించిందో, అంటే విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయకుండా యాజమాన్య ప్రభుత్వమే కళాశాలల ఖాతాలో వేస్తుంది, లేదంటే విద్యార్థుల ఖాతాలో వేసిన తర్వాత వాళ్ళ నుంచి తిరిగి వసూలు చేసుకోవాలని చెప్పి కొన్ని నిబంధనలు అయితే ఉన్నాయి. ఆ నిబంధనల పైన స్టే విధించింది. సోమవారం దీనిపైన పూర్తిగా వాదనలు కొనసాగనున్నాయి. రాకేష్. ఓకే శ్రీకాంత్, అయితే మీరు ప్రభుత్వం చెల్లిస్తుంది అని చెప్తున్నారు ఇంకొద్ది రోజుల్లో, అయితే కేంద్రంది కూడా సహకారం ఉండాలని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇంకేం చెప్తారు పూర్తిగా? అంటే దీనికి సంబంధించి అదే గత విచారణ సందర్భంగా ప్రభుత్వ తరపు న్యాయవాది స్పెషల్ జీపీ రాహుల్ రెడ్డి వాదన వినిపిస్తూ అదే చెప్పారు. కేంద్రం నుంచి విద్యుత్ విడుదల అంటే ఈ వాటాలో ఫీజు రీయింబర్స్మెంట్ కి సంబంధించి కళాశాలలకు అనుగుణంగా కొంత ఫీజు డిసైడ్ చేశారు. దానికి సంబంధించి అందులో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కళాశాలకు ₹1,00,000 ఫీజు ఉన్నప్పటికీ ప్రభుత్వం మాత్రం దానికి ఒక ఫీజు నిర్ధారించింది. ఫీజు రియంబర్స్మెంట్ లో భాగంగా అంతే చెల్లిస్తుంది. ఆ మొత్తం తర్వాత మిగతాది విద్యార్థి చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించిందో కొన్ని కళాశాలను బట్టి ఫీజు రియంబర్స్మెంట్ నిర్ధారించింది. ఫీజు రియంబర్స్మెంట్ లో కేంద్రం వాటా కూడా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి తో పాటు కేంద్రం వాటా కూడా ఉంటుంది. ఆ కేంద్రం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ముందే జమ చేయండి కళాశాలల ఖాతాల్లో లేదంటే విద్యార్థి ఖాతాల్లో, తర్వాత కేంద్రం వాటిని రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పి ఆ విధంగా చెప్పింది. కాబట్టి దానికి సంబంధించి ఆలస్యం అవుతుందని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాది గత విచార సందర్భంగా చెప్పారు. అయితే ఈ రోజు ఏజీ వాదన కొనసాగింటే దీనిపైన పూర్తిగా స్పష్టత వచ్చేది. ఇప్పటికే గత విచారణ సందర్భంగా జీపీ కూడా చెప్పారు, సో ఆగస్టు 15వ తేదీ లోపల చెల్లిస్తామని చెప్పి. కానీ ఆగస్టు 15వ తేదీలో చెల్లిస్తే ఈ పిటిషన్లను విత్డ్రా చేసుకుంటామని చెప్పి హైకోర్టు తరపు న్యాయవాదులు కూడా ప్రైవేట్ కళాశాలల తరపు న్యాయవాదులు కూడా హైకోర్టుకు చెప్పారు. అయితే దీనికి సంబంధించి ఇవాళ విచారణ జరిగితే దీనికి సంబంధించి మొత్తం క్లారిటీ వచ్చేది. కానీ ఈ విచారణ సోమవారం వాయిదా వేశారు. ఆ విచారణ సందర్భంగా అడ్వకేట్ జనరల్ గత విచారణ సందర్భంగా జీపీ ఏదైతే చెప్పారో కేంద్రం సంబంధించిన వాటా రావాల్సి ఉంది కాబట్టి ఆలస్యం అవుతుందని చెప్పి ఆ సోమవారం జరిగే వాదన సందర్భంగా ఏం వాదిస్తారు అడ్వకేట్ జనరల్ చూడాల్సి ఉంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.